హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే చదువుకుంటూ వస్తున్నాం కదా, రీజనింగ్ ఎబిలిటీకి. అయితే ఈ బుక్ అయితే తీసుకున్నాను. చాలా మంది కామెంట్ చేస్తున్నారు బుక్ పెట్టండి అని చెప్పేసి. ఈ బుక్ తీసుకున్నాను. చూడండి, కేవైసీ కీ టు యువర్ కెరీర్ ర్యాంకింగ్ అండి. ఇది నేను బ్యాంక్ ఎగ్జామ్ అప్పుడు తీసుకున్నాను. లైక్ ఎస్బీఐ పో కానీ ఐబీపీఎస్ పో ఉన్నప్పుడు అయితే నేను ఈ బుక్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో దీంట్లో రీజనింగ్ మనకి ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కూడా ఉంది కదా, సో సేమ్ ఉంది కావచ్చు అని చెప్పేసి దీన్ని నేను చదువుతున్నాను. బట్ ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కానివ్వండి, ఈ బ్యాంకింగ్లో ఉన్న రీజనింగ్ టాపిక్స్ అనేవి కొన్ని చేంజ్ ఉన్నాయండి. ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఉన్న టాపిక్స్ కొన్ని అయితే దీంట్లో ఉన్నాయి, అన్నీ అయితే లేవు. సో ఉన్నవైతే ప్రజెంట్ అయితే నేను చదువుదామని అయితే ఈ బుక్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. లైక్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్లస్ రీజనింగ్కి సంబంధించిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూద్దామంటే, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్స్ అయితే ఇవ్వండి. మ్యాథమెటిక్స్కి వచ్చేసి అయితే ఇవ్వండి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో అయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి అనాలజీస్ అండి. సో ఈ అనాలజీ అనగానే ఏంటంటే మనకి తెలుగులో పోలిక అనొచ్చు, లేకపోతే సంబంధము, రిలేషన్షిప్స్ అండి. సో అనాలజీ అంటే ఏవైనా మనకు నంబర్స్ ఇస్తారు కదా, సో వాటిని గుర్తుపట్టడం, పోలిక ఏంటో వాటి మధ్యలో అయితే చెప్పడం అనేది ఈ అనాలజీ టాపిక్. సో ఈ అనాలజీలో అయితే 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ నంబర్ అనాలజీ. నంబర్ అనాలజీలో మనకు కంప్లీట్గా నంబర్సే ఉంటాయి, మనకు అందరికీ తెలిసిందే కదా. సో 1 2 3 4 ఇలా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి నంబర్స్. సో అది నంబర్ అనాలజీ. సో నెక్స్ట్ లెటర్ అనాలజీ. లెటర్ అనాలజీలో మనకి ఏంటంటే లైక్ ఏబిసిడి ఉంటాయి, ఇవి లెటర్సే కదా. సో ఏబిసిడి ఆల్ఫాబెట్స్ లాగా. సో ఏబిసిడి ఇలా జెడ్ వరకు అయితే మొత్తం లెటర్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఎనాలజీ. జనరల్ ఎనాలజీ అంటే ఏంటంటే జనరల్గా ఉంటుంది, మనకు డైలీ లైఫ్లో మనం యూజ్ చేసేది ఉంటుంది కదా. సో వాటికైతే జనరల్ ఎనాలజీ కిందకి అయితే చెప్పొచ్చండి. సో ఇలా మీకు వింటే మీకు టాపిక్స్ అర్థం కావండి. సో నంబర్ ఎనాలజీ అంటే ఏంది, లెటర్ ఎనాలజీ కానీ జనరల్ ఎనాలజీ అంటే ఏంటో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ తీసుకొని అయితే చూపిస్తాను. సో అలా అయితే మీకు అర్థమవుతుంది. సో నేను ప్రజెంట్ అయితే ఇది అనాలజీ టాపికే చదువుతున్నాను కాబట్టి మీతో డిస్కషన్ చేయడానికి అయితే వచ్చాను. సో ఫస్ట్ నంబర్ అనాలజీ అంటే ఏందో చూద్దాము. సో కంపల్సరీగా మనం మ్యాథమెటిక్స్లో అయితే పర్ఫెక్ట్ ఉండాలండి. సో అలా అయితేనే మనకి అనాలజీ టాపిక్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, స్క్వేర్, 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఇలా ఉంది కదా. స్క్వేర్స్ అన్నీ అయితే మనకు తెలిసి ఉండాలి, ఒక 20 వరకు తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్యూబ్స్ తెలిసి ఉండాలి. ఇవైతే కంపల్సరీ అంటే పెట్టుకోండి, మన మైండ్లో అది ఉండాలి. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని తొందరగా అనలైజ్ చేయాలి అని అంటే మనకి కొన్ని స్క్వేర్స్ కానివ్వండి, క్యూబ్స్ కానివ్వండి, రూట్స్ కూడా ఉంటాయండి. రూట్స్కి సంబంధించినవి కానివ్వండి, నెక్స్ట్ ఈవెన్ నంబర్స్ కానివ్వండి, ఆడ్ నంబర్స్, ఇంకా టేబుల్స్ మనం క్యాన్సిల్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ అనుకోండి 4/2 ఉంది, 2 2s 4 కదా. సో ఇలా మనకి కంపల్సరీ 2 టేబుల్ వచ్చి ఉంటేనే కదా 4 2 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది అనేది మనకు తెలుస్తుంది. సో కంపల్సరీ టేబుల్స్ కూడా ఒక 20 వరకు అయితే తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉంటేనే మనం ఈ అనాలజీ టాపిక్ అయితే తొందరగా అయితే అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ నంబర్ అనాలజీ కదా. నంబర్ అనాలజీలో అయితే ఒక క్వశ్చన్ మీకు ఇక్కడ తీసుకొని అయితే నేను చూపిస్తున్నాను చూడండి. అయితే మనకి ఇక్కడ ఏమిచ్చారు, 111 37 123. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటనేది అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే అనాలజీలో తప్పకుండా రిలేషన్షిప్ ఉండాలి. రిలేషన్షిప్ అంటే ఇవి రెండు ఒక రిలేషన్లో ఉండాలి, ఇక్కడ ఇవి రెండు కూడా ఒక రిలేషన్లో ఉండాలి. ఇక్కడ వచ్చే ఆన్సర్ కంపల్సరీ దీనికి రిలేటెడ్గానే ఉండాలి. లైక్ ఎలా అంటే మనము ఒక క్వశ్చన్ చూడగానే ఇది ప్లస్ చేస్తే వస్తుందా, మైనస్ చేస్తే వస్తుందా, స్క్వేర్ చేస్తే వస్తుందా, క్యూబ్ చేస్తే వస్తుందా, ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా, రూట్ చేస్తే వస్తుందా అనేది మనకు కంపల్సరీ అయితే అనాలజీ ఉండాలి. అంటే ఆ గుర్తుపట్టే సామర్థ్యం అనేది మనకు తొందరగా ఉండాలి. ఇంటూ చేస్తే వస్తుందా లేదా అలా కూడా చూసుకోవాలి. అయితే ఇక్కడ 111 37 ఉందండి. సో ఇవి రెండింటి మధ్యలో కంపల్సరీ ఏదో ఒక రిలేషన్ ఉంటుంది, ఉంటేనే వాడు క్వశ్చన్ ఇస్తాడు. కాబట్టి మనం ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ అయితే కనుక్కోవాలి. సపోజ్ ఇక్కడ 111 ఉంది, 37 ఉంది. సో నేనేం చేస్తానంటే జస్ట్ అజంప్షన్ కాబట్టి ఫస్ట్ నేను 37 ఉంది ఇంటూ చేస్తున్నాను చూడండి. ఇంటూ అయితే ట్రై చేస్తున్నాను. జస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తొందరగా కావాలనుకుంటే మనం క్యాల్సీ యూజ్ చేసి, బట్ ఎగ్జామ్కి తీసుకెళ్తారో లేరో నాకైతే తెలియదు. నేను ఫస్ట్ అటెంప్టింగ్ కదా ఎగ్జామ్. ఎవరైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. అయితే నేను ఒక క్యాల్సీ కూడా తీసుకున్నానండి, మీకు అవి కూడా చూపిస్తాను చూడండి. ప్రజెంట్ ఓన్లీ మన ప్రాక్టీస్కి మాత్రమే చెప్తున్నాను. సో తొందరగా ప్రాక్టీస్ అయిపోతుంది కదా, మనకున్న 3 మంత్స్లో అయితే త్వరగా అయిపోవాలి ఒక సబ్జెక్ట్ అని అనుకుంటే కనుక మనం క్యాల్సీ యూజ్ చేయడం అయితే మంచిది. సో అయితే మైండ్తో చేయడమే ఇంపార్టెంట్ అండి క్యాల్సీ యూజ్ చేసే కంటే. కానీ ఎందుకంటే నాకు తొందర అయిపోవాలి కాబట్టి నేనైతే క్యాల్సీ యూజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ క్యాల్సీ అయితే నేను తీసుకున్నానండి. ఇదైతే 1500 పడింది.
బాగుంటుంది. దీంట్లో మనకైతే అన్నీ ఉంటాయండి. ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మీరు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో కూడా నేను చూపిస్తున్నాను. సో మన నార్మల్ క్యాల్సియో ఆపరేట్ చేసినట్టయితే ఇది ఆపరేట్ అవ్వదండి. సో ఇది క్యాసియో అంటారు. దీని ఎడిషన్ కానివ్వండి, దీని నేమ్ అయితే ఇక్కడ ఇచ్చాను చూడండి, సెకండ్ ఎడిషన్ ఇది. సో మనకి ప్రజెంట్ అయితే యూజ్ అవుతుంది మ్యాథమెటిక్స్లో కానివ్వండి, రీజనింగ్లో, జనరల్ ఇంటెలిజెన్స్లో. సో అందుకని చెప్పేసి అయితే నేను దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనము ఈ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఇది నేను జస్ట్ ప్రాక్టీస్కి మాత్రమే ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఎగ్జామ్కి తీసుకెళ్ళొచ్చో తీసుకెళ్ళరాదో నాకైతే తెలియదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. 37ని మనము ప్లస్ అన్న మైనస్ అన్న ఏదో ఒకటి మనం చేసుకోవచ్చు కదా. సో నేను ఇంటూ చేస్తున్నాను, ఎందుకంటే మనకు 37 అనగానే నాకు కొంచెం అలా ఐడియా వస్తుంది. సో 111 37 టేబుల్లో వస్తుంది కావచ్చు అని చెప్పేసి ఇంటూ 2 చేస్తాను. చూడండి, ఇంటూ 2 అయితే రాదండి, ఎందుకంటే 30 మనం వేసుకుంటే 60 70 ప్లస్సే వస్తుంది కదా. సో 111 అయితే రాదు. సో 3 వేస్తాను. చూడండి, 3 వేసుకుందాము. 3 వేసి ఒకసారి చేస్తున్నాను చూడండి. ఎంత అంటే 37 ఇంటూ 3 కదా. సో ఈక్వల్స్, చూడండి ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది, 111 వచ్చిందండి. కనిపిస్తుందా మీకు ఇక్కడ? 111 వచ్చింది. 37 ఇంటూ 3, చూడండి మనకు ఆన్సర్ వచ్చేసింది. 37 ఇంటూ 3 చేసినప్పుడు 111 వచ్చింది. అంటే ఇది ఒక రిలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓహో, వీటి మధ్యలో ఒక రిలేషన్ ఉంది. 37 ఇంటూ 3 చేస్తే 11 వచ్చింది కాబట్టి ఓకే. మళ్ళీ ఈ సెకండ్ ఉందా, మనకు కావాల్సింది ఇక్కడ కదా ఆన్సర్ 123 ఉంది కదా. సో 123 ఏ నంబర్లో అయితే 3 టైమ్స్ పోతుంది అనేది అయితే మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనము సపోజ్ మనము ఒక నంబర్ అయితే తీసుకుందామండి, 40 తీసుకుందాము. 40 ఇంటూ 3 చేద్దాము, ఎంత అవుతుంది చూడండి. 40 ఇంటూ 3 ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి, 120 కదా. ఎంత వచ్చింది మనకు ఆన్సర్, 120 వచ్చింది. సో 120 మనకి ఎంత కావాలి, 123 కావాలి కదా. సో ఇది రాంగ్, అంటే 40 ఉంది కదా, 40 కాదు. నెక్స్ట్ 41 చేద్దాం. 41 ఇంటూ 3 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంటూ 3తోనే చేసాం కాబట్టి ఇప్పుడు కూడా ఇంటూ 3తోనే చేయాలి. ఎంత, 123. చూడండి 123. సో 41 ఇంటూ 3 చేసినప్పుడు మనకు 123 ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, 41 ఇంటూ 3 చేసినప్పుడు 123 వచ్చింది. సో సేమ్ ఇక్కడ 111 వచ్చింది. ఇలా గుర్తుపెట్టే విధానం అయితే ఇలా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉంటుంది కదా, ఆ రిలేషన్షిప్ని మనం కనుక్కోవాలి. అయితే ఇది కనుక్కున్నామంటే మనకు నెక్స్ట్ వన్ అయితే ఈజీ అయిపోతుంది, ఎందుకంటే సమ్ అంటే అదే నెంబర్తో మనకు ఆన్సర్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, 41. సో ఆప్షన్స్లో మనం 41 ఉందో లేదో చెక్ చేసుకొని అయితే చేయాలి. ఇలా చేసినప్పుడు ఒకవేళ 41 అనేది మన ఆప్షన్లో లేనప్పుడు మనం చేసిన ఈ అనాలజీ అనేది తప్పు. ఇంటూ 3 చేయడం అయితే తప్పు. సో ఇంటూ చేయడం అయితే తప్పు అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ చూడాలి, లేకపోతే మైనస్ చూసుకోవాలి, లేకపోతే రూట్ పోతుందా, స్క్వేర్లో పోతుందా, క్యూబ్లో పోతుందా, ఇలా ఇవి కూడా చూసుకోవాలి ఆన్సర్ తప్పు అయితే కనుక ఆప్షన్స్లో లేకపోతే. సో ఆప్షన్స్లో లేనప్పుడు అయితే మనము వేరే ప్రాసెస్ అయితే ట్రై చేయాలి. సో ఆప్షన్స్ లేకుండా ఇంకో క్వశ్చన్ అయితే తీసుకొస్తాను మీ ముందుకు. చూడండి ఇక్కడ ఇది అండి క్వశ్చన్, 20,6,4 24,7,5 ఇలా అయితే క్వశ్చన్ ఇచ్చారు, 2 ఇచ్చారు. సో ఇదొకటి. సో ఇదే రిలేషన్లో ఉన్న ఆన్సర్ అయితే మనం కనుక్కోవాలి. ఇవి కూడా ఇచ్చారు చూడండి ఆప్షన్స్, 65, 9,4, 22,5,2, 40,8,5, 42,7,3. సో ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటి అనేది అయితే ఇక్కడ మన క్వశ్చన్లో అడుగుతున్నారు. సో ఎంత ఉంది, 20,6,4 ఉంది కదా. సో దీంట్లో ఏం చేద్దాం, ఫస్ట్ మనం ఈ నెంబర్ రావాలి అంటే ఈ రెండింటిని ఏదో ఒకటి చేయాలి అనేది అయితే మనకు అర్థమవుతుంది కదా. సో 6 + 4 చేద్దాం, ఎంత అవుతుంది, 10 కదా. 10 20 రావాలి అంటే 10ని డబల్ చేద్దాం కదా. 10ని ఇంటూ 2 చేసామంటే మనకి ఎంత వస్తుంది, ఆన్సర్ 20 వస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్ అయితే ఇంటూ చేయడం అయితే కరెక్ట్ అనేది మనకు అర్థమైంది. నెక్స్ట్ 7 + 5 చేద్దాం, ఎంత అవుతుంది చెప్పండి. 5, 5, 10, 11, 12 వస్తుంది. సో 12ని మనం ఇక్కడ ఏం చేసాము, ప్లేస్ చేసినప్పుడు 10 వచ్చింది, దాన్ని ఇంటూ 2 చేస్తే ఈ నెంబర్ వస్తుంది కదా. సేమ్ ఇక్కడ కూడా 7 + 5 ఎంత, 12ని ఇంటూ 2 చేస్తే ఎంత వచ్చింది, 24. కరెక్టే అండి. సో మనకి ఇంటూ 2 చేయడం అనేది కరెక్ట్. సో చూద్దాం ఆప్షన్స్లో ఉందా ఇది మనకి. ఇక్కడ ఉంటుంది 65, 9, 4 కదా. సో ఆప్షన్స్ మనం చెక్ చేసుకోవాలి కదా. 9 + 4 చూడండి ఎంత, 9, 10, 13. 13ని ఇంటూ 2 చేయాలి కదా. ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది, మనకి 26. సో ఇక్కడ 26 ఉందా, లేదు. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ 5 + 2 ఎంత, 7.
7ని ఇంటూ 2 చేయాలి కదా. సో ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది 14. కానీ ఇక్కడ ఎంత ఉంది 22 ఉంది. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్ 8 + 5 13. ఎంత 8 + 5 ఎంత 13 ఇంటూ 2 కదా. ఇంటూ 2 వేస్తే మనకి ఎంత వస్తుంది 13 × 2 26. సో ఆన్సర్ ఇక్కడ ఎంత ఉండాలి 26 ఉండాలి, కానీ 40 ఉంది. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ వన్ 7 + 3 ఎంత 7 8 9 10 ఇంటూ 2 చేయాలి కదా. సో 10 × 2 చేస్తే ఎంత వచ్చింది మనకి 20 వస్తుంది. సో ఇక్కడ ఎంత ఉంది 42 ఉంది. సో ఇది కూడా ఆప్షన్ రాంగ్. అంటే మనం ఇక్కడ చేసాం కదా, ఏదైనా రెండు నంబర్స్ని ప్లస్ చేసి దాన్ని ఇంటూ 2 చేస్తే మనకు ఈ ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడైతే నిజంగానే 6 + 4 చేస్తే 10 × 2 చేస్తే 20 వస్తుంది. సో బట్ ఆప్షన్స్లో ఈ ప్రాసెస్ అయితే మనకు సెట్ అవ్వలేదు. సో మనం ఇక్కడ ప్లేస్ చేయడం అనేది రాంగ్, ప్లేస్ చేయడం రాంగ్. ఇక్కడ మళ్ళీ 10 × 2 చేయడం అనేది కూడా రాంగ్. అయితే క్వశ్చనర్ ఏం చేస్తున్నారు అని అంటే మనకి ఇక్కడ ప్లేస్ అనేది లేదు. దీంట్లో ఏదో ఇంకొక ట్రిక్ ఉంది. మనం చేసిన అనాలజీ అయితే తప్పు. సో ఇంకో ప్రాసెస్ ఏందో ఉంది, అదేంటో మనం నెక్స్ట్ కనుక్కోవాలి. సో ఇలా ఉంటుందండి. ఆప్షన్స్లో మనకి ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతనే ఇలా ఆన్సర్ వస్తుందో లేదో చూడాలి. 6 స్క్వేర్ చేద్దాం మనం. చూడండి 6 స్క్వేర్ ఇంత ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి 36. 6 స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 36. 6 స్క్వేర్ ఎంత 36. నెక్స్ట్ 4 స్క్వేర్ చూద్దాం. 4 స్క్వేర్ ఎంత 16. 6 స్క్వేర్ 36, 4 స్క్వేర్ 16. చూద్దాం ఈ 36 16 ఉంది కదా. సో దీన్ని మైనస్ చేద్దామా. 30 మనకు 20 కదా రావాల్సింది. సో 36 - 16 మనకి 20 వస్తుందండి. సో 20 వస్తుంది. చూడండి ఆన్సర్ 20 వచ్చింది. అంటే మనకి ఇది కరెక్టే అవ్వచ్చు. 6 స్క్వేర్ చేయడం 4 స్క్వేర్ చేయడం కరెక్ట్ వస్తుంది. సేమ్ దీనికి కూడా అదే ప్రాసెస్. ఎంత 7 స్క్వేర్ 49. నెక్స్ట్ 5 స్క్వేర్ వచ్చేసి 25. సో 49 - 25 ఎంత వస్తుంది ఆన్సర్ 24. చూడండి 24 వచ్చింది. సో ఏంటంటే మనకి ఇక్కడ స్క్వేర్ చేయడం అనేది అయితే కరెక్ట్ అని తెలిసింది. సో మళ్ళీ ఏంటంటే మరి ఆప్షన్స్లో ఉందో లేదో ఇంకోసారి చెక్ చేసుకోవాలి మనం. సో మనం సేమ్ ఇక్కడ అప్లై చేస్తే ఏది వస్తుందో చూద్దాము. 65 కదా. 65 రావాలంటే మనము 9 స్క్వేర్ చేయాలి కదా. సో 9 స్క్వేర్ ఎంత అండి 81. నెక్స్ట్ 4 స్క్వేర్ 4 స్క్వేర్ ఎంత 16. సో 81 - 16 చేద్దాము. ఎంత వస్తుంది ఆన్సర్ 65. కరెక్టే. చూడండి ఎంత వచ్చింది 65. సో 9, 4 నెక్స్ట్ 65. 9 స్క్వేర్ని 4 స్క్వేర్ని మైనస్ చేస్తే మనకి 65 ఆన్సర్ వచ్చింది. సో ఆప్షన్స్లో ఇది ఉంది కాబట్టి ఇది కరెక్ట్. చూడండి రివర్స్లో అయితే మీకు ఇక్కడ రాసి నేను చూపించాను. సో ఇలా మనం అయితే గుర్తుపెట్టుకోవాలండి. సో ఇలాంటి వాటి పైన క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాము. క్వశ్చన్ తీసుకుని అయితే ఆన్సర్ చేద్దాము. లెటర్ అనాలజీలో ఎలా క్వశ్చన్స్ ఉంటాయి అనేది. ఇది లెటర్ అనాలజీ. ఇది ఒక క్వశ్చన్ అయితే నేను తీసుకున్నాను చూడండి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి MOQ NLJ SUW ఈ ప్లేస్లో ఏమొస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. మనకి ఇవి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో ఆప్షన్స్ని బట్టి అయితే మనకు ఆప్షన్స్ ఇస్తారండి, తప్పకుండా ఆప్షన్స్ ఇస్తారు. సో ఆప్షన్స్ని బట్టి అయితే మనము ఆన్సర్ ఏదో కనుక్కోవాలి. చూడండి ఇవి రెండింటి మధ్యలో ఏదో ఒక రిలేషన్షిప్ ఉంటుంది, అది మనకు తెలిసిందే. సో ఈ రెండింటి మధ్యలో కూడా ఏదో ఒక రిలేషన్షిప్ ఉండాలి. ఇక్కడ ఆన్సర్ రావాలి అంటే ఈ రిలేషన్షిప్నే మనం ఇక్కడ కూడా అప్లై చేయాలి. చూడండి MOQ కాస్త ఏమైంది NLJ అయింది. సో ఎలా అయిందో చూద్దాము. M ఏమైంది N అయింది, O ఏమైంది L అయింది, Q ఏమైంది J అయింది కదా. సో చూద్దాం M ఏమైంది N అయింది. చూడండి ఇక్కడ M ఎక్కడ ఉంది, M ఏమైంది N అయింది. ఓహో ఇక్కడ ఆపోజిట్లో అవుతున్నాయి చూడండి. M కాస్త N అయింది. నెక్స్ట్ O కాస్త ఏమైంది L అయింది. O ఏది ఎస్ O కాస్త L అయిపోయింది రివర్స్గా. O కాస్త L అయింది. నెక్స్ట్ Q కాస్త ఏమైంది J అయింది. చూడండి Q ఎక్కడ ఉంది, ఇక్కడ Q కాస్త ఏమైంది J అయింది. రివర్స్లో ఉన్నవి మనకి ఇక్కడ ఆపోజిట్ ఉన్నవి అయితే సేమ్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ అప్లై చేయాలి. ఎస్ కాస్త ఏం కావాలి, ఎస్ ఆపోజిట్లో ఏముందో అదే కావాలి. ఇక్కడ ఉంది ఎస్ ఆపోజిట్లో ఏముంది H. సో ఇక్కడ ఆన్సర్ ఏంది H. నెక్స్ట్ వన్ ఏముంది యూకి ఆపోజిట్లో ఏముంది చూడండి, యూకి ఆపోజిట్లో F. సో ఆన్సర్ ఏంది F. నెక్స్ట్ W కాస్త ఏం కావాలి, ఆపోజిట్ నెంబర్ కావాలి, ఆపోజిట్ లెటర్ W ఆపోజిట్ లెటర్ ఏంది D. సో HFD అనేది అయితే ఆన్సర్ మనకి ఉందా దీంట్లో. ఫోర్త్ ఆప్షన్. సో లెటర్ అనాలజీలో మనకి ఇలా లెటర్స్ ఉంటాయి. ఎక్కువ అయితే మనకు వీటిపైనే అడుగుతారు. సో కాబట్టి ఇవి రివర్స్లో కూడా దేని కింద ఏది ఉంటుంది అనేది అయితే ఆపోజిట్లో మనమైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అనాలజీలోనే నేను ఇంకొక క్వశ్చన్ తీసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి రెండింటి మధ్యలో ఏదో ఒక రిలేషన్షిప్ ఉండాలి. సో అదేందో మనం కనుక్కోవాలి. F కాస్త ఏమైంది L అయింది కదా. సో చూద్దాం ఇక్కడ ఏంటి
ఎఫ్ కాస్త ఏమైంది ఎల్ అయింది. ఎల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా. సో ఇది ఎల్, ఎఫ్ కాస్త ఎల్ అయింది. అంటే ఎన్ని నెంబర్స్ మధ్యలో గ్యాప్ ఉంది, ఎన్ని లెటర్స్, 1 2 3 4 5, 6th 1 ఎల్ అయింది. ఎంత, 6 కదా. సో ఏంది ఇక్కడ 6th 1 అనేది ఎల్ అవుతుంది అనేది మనకు అర్థమైంది. నెక్స్ట్ డి కూడా 6th 1 అయి ఉండాలి. చూద్దాం ఉందా. డి కాస్త 6th 1 ఎంత ఉంది, డి కాస్త జే అయింది. అది మనకు 6th నెంబర్లో ఉండాలి. డి కదా. 1 2 3 4 5 6 నెంబర్ జే కావాలి. అయిందా ఇక్కడ, అయింది. సేమ్ మళ్ళీ నెక్స్ట్ హెచ్ నెంబర్ ఏమైంది, సారీ హెచ్ ఏమైంది, ఎన్ అయింది కదా. సో దీని మధ్యలో కూడా 6 ఉండాలి. ఎంత, హెచ్ కదా. చూద్దాం 1 2 3 4 5 6, 6th 1 ఏంది ఎన్. సో ఇక్కడ ఎన్ అయింది. అంటే 6 గ్యాప్ వస్తుంది. ప్రతి లెటర్కి ఇంకో లెటర్ రావడానికి 6 అనేది నంబర్ గ్యాప్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆర్పిటికి కూడా మనము 6 అనే నంబర్ని అయితే కంపల్సరీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆన్సర్ అయితే వస్తుంది. ఆర్ చూద్దాం ఫస్ట్. ఆర్ ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది కదా ఆర్. సో 1 2 3 4 5 6th నెంబర్ ఎంత, ఎక్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఎక్స్. నెక్స్ట్ పీకి కూడా 6th చూద్దాం. నెక్స్ట్ 1 2 3 4 5 6 ఏమొచ్చింది, 6th నెంబరు వి. ఎంత, వి. నెక్స్ట్ టీకి కూడా 6th నెంబర్ కదా. టీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా టీ. 1 2 3 4 5 6 ఎంత, జెడ్. సో మన ఆన్సర్ ఏంటి, ఎక్స్ వి జెడ్. సో ఇది ఆప్షన్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మనకైతే తెలిసిపోతుంది. ఇది జనరల్ అనాలజీ. జనరల్ అనాలజీ అంటే ఎలా ఉంటుందంటే, ఈ క్వశ్చన్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ రిలేషన్ ఏముంటుంది మ్యాథ్స్లో, థీరమ్స్ అనుకుందాం, థీరమ్స్. నెక్స్ట్ ఇక్కడ కెమిస్ట్రీ సబ్జెక్ట్ వేసుకుందాం, కెమిస్ట్రీ. సో క్వశ్చన్ మార్క్, దీనికి ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఏదో ఒక రిలేషన్ అయితే మనకు ఉంటుంది. సో మ్యాథ్స్లో ఈ థీరమ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి కదా. సో అందుకే వీటి మధ్యలో రిలేషన్ ఉంది కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఏముంటాయి, గ్రావిటీ ఉంటుందా, లేకపోతే రియాక్షన్స్ ఉంటాయా. సో ఈ రెండిట్లో ఏం ఆన్సర్ అవుతుంది, రియాక్షన్స్ అనేవి ఆన్సర్ అవుతుంది. సో కెమిస్ట్రీలో మనకి ఎక్కువ ఏం కనిపిస్తాయి, రియాక్షన్స్ కనిపిస్తాయి కాబట్టి ఆన్సర్ ఇది. మ్యాథ్స్లో ఎక్కువ ఏం కనిపిస్తాయి, థీరమ్స్. సో ఇలా అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. జనరల్ అనాలజీలో ఎగ్జాంపుల్ తీసుకోండి. సపోజ్ స్లేట్ అనుకోండి, నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. స్లేట్ పైన మనం దేంతో రాస్తాము, చాక్ పీస్ కదా. సో చాక్ పీస్ తీసుకుందాము, స్లేట్ పైన చాక్ పీస్ రాస్తాము. సో ఇది రిలేషన్ ఉంది. నెక్స్ట్ బుక్ తీసుకుందాం. సో బుక్ పైన దేంతో రాస్తాం మనము, క్వశ్చన్ మార్క్. చెప్పండి, బుక్ పైన దేంతో, పెన్సిల్తో ఆర్ పెన్నుతో. సో పెన్సిల్ కానివ్వండి, పెన్ కానివ్వండి, ఆన్సర్. ఇలా రిలేషన్ అయితే ఉంటుంది. ఈ రిలేషన్ ఏమైతే ఉంటుందో ఈ రిలేషన్ కూడా అదే అయి ఉండాలి. సో ఇలా అయితే ఉంటాయండి. చూడండి, మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ టాపిక్ అనాలజీ. అనాలజీ అంటే పోలిక లేకపోతే రిలేషన్ కనుక్కోవడము. సో దీంట్లో నంబర్ అనాలజీ ఉంటుంది, లెటర్ అనాలజీ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి మనకి జనరల్ అనాలజీ ఉంటుంది. సో దీంట్లో 1 2 3 నంబర్స్ ఉంటాయి. దీంట్లో ABCD లెటర్స్ ఉంటాయి. ఇవి జనరల్గా మన డైలీ లైఫ్లో జరిగేవి అయితే ఉంటాయి. ఇదండి ఈరోజు టాపిక్ అనాలజీ. నేనైతే అనాలజీ చదివాను. సో ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాను, కంప్లీట్గా అయితే అయిపోయలేదు. సో నేను ప్రాక్టీస్ చేసింది అయితే నాలాగా హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ మీకు బుక్స్ అయినా తీసుకున్నా పర్లేదు, లేకపోతే యూట్యూబ్లో కూడా చాలా క్లాసెస్ ఉన్నాయి. సో అవన్నీ మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఇవి అయితే వస్తాయి. సో ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. పెన్ను బుక్ పెట్టి ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఈ అనాలజీ టాపిక్ అనేది అర్థమవుతుంది. ఊరికే చదివితే అయితే అర్థం కాదు. సో విన్నారు కదా, ఇప్పుడు మీరు కూడా మీ సొంతంగా కొన్ని క్వశ్చన్స్ తీసుకుని అయితే ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. బాయ్ బాయ్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.